హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను. నేను ఈ స్టూడెంట్స్ గురించి అయితే ఒక వీడియోస్ అయితే చేస్తా అని చెప్పాను. అంటే మాస్టర్స్‌లో ఈ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కానీ, మెకానికల్ ఇంజినీరింగ్ కానీ, సివిల్ ఇంజినీరింగ్ కానీ ఇలా చాలా అడుగుతున్నారు నన్ను. ఆ వీడియోస్ అయితే చేస్తా అని చెప్పాను ఈ వీకు. బట్ అంతకంటే ముందు ఒక వీడియో చేయాలనిపించింది నాకు. అసలు ఇక్కడ సాలరీస్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? అండ్ 100,000 నిజంగా పాసిబుల్ అవుతుందా? అందరూ బయట చెప్పినట్టు లక్షల లక్షల్లో ఇక్కడ జీతాలొస్తాయా? అంటే మనకి ఇక్కడ మాస్టర్స్ చేసే ముందు ఒక ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయి గదా! ఒక డ్రీమ్స్ అయితే ఉంటాయి గదా! అసలు ఆ డ్రీమ్స్ నిజంగా డ్రీమ్సేనా? లేకపోతే నిజంగా వస్తాయా? సో, అలాంటి విషయాలైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, ఈ వీడియో చివరిలో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. సో, వీడియో చివరి వరకు చూడండి. అదేంటో తెలుస్తుంది మీకు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. కొన్ని పర్సనల్ రీజన్ వల్ల 1 ఇయర్ వరకు అయితే వీడియోలు చేయలేదు. రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. ఒక ఐ థింక్ 1 మంత్ అయిందనుకుంటా. సో, ఇప్పుడే యూట్యూబ్ అల్గారిథం పిక్ చేస్తుంది నా వీడియోస్. సో, నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. యూట్యూబ్‌లోకెళ్ళి ఆస్ట్రేలియా తెలుగు అని టైప్ చేయండి. డెఫినిట్‌గా నా వీడియో వస్తది. నేను 1 ఇయర్ తర్వాత వీడియోస్ చేసినప్పుడైతే అసలు నా వీడియో కనిపించలేదు. ఆస్ట్రేలియా తెలుగు అని టైప్ చేస్తే. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. మళ్ళీ వీడియోస్ ఇంకా చేయాలా వద్దా అనే డైలమాలో కూడా ఉన్నా. సో, 1 మంత్ నుంచి కంటిన్యూయస్‌గా వీడియోస్ చేయడం వల్ల మళ్ళీ యూట్యూబ్ అల్గారిథం అయితే పుష్ చేసిందనమాట నా వీడియోస్‌ని. సో, మీరందరూ కొంచెం టైం తీసుకొని ఆస్ట్రేలియా తెలుగు అని టైప్ చేయండి. నా వీడియో ఏదో ఒకటి వస్తది. అట్‌లీస్ట్ 30 సెకండ్స్ అయితే చూడండి. సో, దానివల్ల కొంచెం మన వీడియోస్ అయితే పుష్ అయితాయి. ఇంకా చాలా మందికైతే రీచ్ అవుతుంది. చాలా మందికి హెల్ప్‌ఫుల్ అయితే. నాకు కూడా చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది నా వీడియోస్‌కి వ్యూస్ కానీ, లైక్స్ కానీ ఎక్కువొస్తే. సో, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, యాక్చువల్‌గా మనకి ఒక డ్రీమ్ అయితే ఉంటది. ఇక్కడ మాస్టర్స్ చేస్తే 100,000 రీచ్ అవుతాం అనేది ఒక మైండ్‌లో అయితే ఒక అజంప్షన్ అయితే ఉంటదనమాట. బట్ ఇక్కడ వాస్తవం సిట్యుయేషన్ ఏంటంటే, మనకి మాస్టర్స్ చేయగానే అయితే 100,000లో అయితే వెళ్ళి కూర్చోము డైరెక్ట్‌గా. అంటే మనకి 100,000 సాలరీ అయితే రాదు. అది నిజము. నార్మల్లీ 70,000 నుంచి బిట్వీన్ 90,000 ఆ రేంజ్‌లో అయితే వస్తదనమాట సాలరీ. మాస్టర్స్ చేయగానే. మీకు ఆల్రెడీ ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ ఉండి, అంటే చాలా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉండి, మీరు ఎక్స్‌పర్ట్ లెవెల్ ఆ స్టేజ్‌లో ఉంటే మాత్రం రావచ్చు 100,000. కానీ ఇండియాలో ఏమి ఎక్స్‌పీరియన్స్ లేకుండా డైరెక్ట్ ఇక్కడ మాస్టర్స్ చేసి జాబ్‌లోకి వెళ్తే మాత్రం మీకు 100,000 అయితే రాదు. 70,000 నుంచి 90,000 అయితే ఎక్స్‌పెక్ట్ ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. ఫినాన్స్ గాని, లేకపోతే కోర్ ఫీల్డ్స్ లైక్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అలాంటి ఫీల్డ్స్ అయినా కావచ్చు. ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. మనకైతే 100,000 సాలరీ అయితే ఫస్ట్ అయితే టచ్ అవ్వదు. టైం పడుతుంది. అట్‌లీస్ట్ ఒక 4 ఇయర్స్ అయితే నేను అనుకుంటున్నాను. నా అజంప్షన్ ప్రకారం అయితే 4 ఇయర్స్ అయితే టైం పడుతుంది. మనం ఆ 100,000 రీచ్ అవ్వాలంటే. సో, అదొకటైతే మైండ్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటేంటంటే ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ క్యాజువల్ జాబ్స్ అని ఉంటాయి. అంటే మనము ప్రొఫెషనల్ జాబ్స్, క్యాజువల్ జాబ్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రికల్ ఇంజినీర్‌ని. నేను ఇక్కడ మాస్టర్స్ చేస్తే నేను ఎలక్ట్రికల్ జాబ్ చేస్తే దాన్ని ప్రొఫెషనల్ జాబ్ అంటారు. అది కాకుండా ఏదైనా క్యాజువల్ జాబ్స్ అంటే సూపర్ మార్కెట్‌లో గాని, లేకపోతే ఇంకా వేరే ఎక్కడ స్టోర్స్‌లో గాని, లేకపోతే నా ప్రొఫెషన్ కాకుండా వేరే స్కిల్ ఏమి అవసరం లేని వాటిని క్యాజువల్ జాబ్స్ అంటారు. అంటే ఆ జాబ్ పర్ఫార్మ్ చేయడానికి మీకు ఎటువంటి స్కిల్స్ అవసరం లేదనమాట. అంటే మీకు గ్రాడ్యుయేషన్ ఉన్నా సరే, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే, ఉన్నా లేకపోయినా సరే డ్యూటీ అయితే పర్ఫార్మ్ చేయొచ్చు 1, 2 డేస్ ట్రైనింగ్‌తోని. సో, అలాంటి వాటిని క్యాజువల్ జాబ్స్ అంటారు. సో, ఇక్కడేంటంటే ఆస్ట్రేలియాలో క్యాజువల్ జాబ్స్‌కి చాలా ఎక్కువ సాలరీ వస్తది. ప్రొఫెషనల్ జాబ్స్ కంటే స్టార్టింగ్‌లో. ఎందుకంటే ప్రొఫెషనల్ జాబ్స్ మీరు అప్పుడే జాయిన్ అయినప్పుడు చాలా తక్కువ పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 70,000 ఎస్టిమేట్ ఏసుకోండి ఇయర్లీ. మీకు మాస్టర్స్ అయిపోయిన తర్వాత 70,000 వచ్చిందనుకోండి. క్యాజువల్ జాబ్స్ చేస్తే మనకి 100,000 కూడా టచ్ అవ్వచ్చు. అంటే వాళ్ళు 100,000 మనకి కాంట్రాక్టర్‌లో ఏముండదు. బట్ మనం చేసే జాబ్స్ వల్ల ఆ 100,000 టచ్ అవుతాయి మన టోటల్ ఇన్‌కమ్. ఇంకో పాయింట్ వచ్చేసి ఈ క్యాజువల్ జాబ్స్‌లో మనకి సెక్యూరిటీ ఉండదు. జాబ్ గ్రోత్ ఉండదు. అంటే మనకి కాంట్రాక్ట్ ఏముండదు. జస్ట్ మనం వీక్లీ ఒక 2, 3 డేస్ చేస్తాము. తర్వాత మానేస్తాము. తర్వాత వేరే దగ్గర చేస్తాము. అక్కడ కూడా కంటిన్యూ అవ్వచ్చు. బట్ అది క్యాజువల్ అనమాట. ఫుల్ టైమ్ కాదు. సో, అలాంటి జాబ్స్‌కైతే కొంచెం ఇక్కడ ఎక్కువ పే ఉంది. అంటే మాన్యువల్ లేబర్ అలాంటి వాటికి కొంచెం ఎక్కువనే పే ఉంటదిక్కడ. సో, మన వాళ్ళేంటంటే దానికి బాగా అట్రాక్ట్ అయిపోతారు. మనం ఇప్పుడు ప్రొఫెషనల్ జాబ్‌లో జాయిన్ అయితే మంత్లీ సాలరీ వచ్చేసి మనకి 4,000 అలా వస్తది స్టార్టింగ్‌లో. బట్ క్యాజువల్ జాబ్స్ మనం చేసుకుంటే మాత్రము 6,000 అలా వస్తది. సో, అక్కడ మీకు 2,000 డిఫరెన్స్ కనపడుతుంది. అంటే రూ. 1,00,000 అనమాట మన ఇండియన్ కరెన్సీలో. సో, దీనికి అట్రాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. అండ్ దీనికి అట్రాక్ట్ అవ్వడం వల్ల కంటిన్యూయస్‌గా ఇంక దీంట్లోనే కంటిన్యూ అయిపోతారు. మనకు కావాల్సిన ప్రొఫెషనల్ స్కిల్స్ అయితే డెవలప్ అవ్వవు. నేను ఈ పాయింట్ చాలా వీడియోస్‌లో టచ్ చేశాను. బట్ దీని గురించే స్పెషల్‌గా అయితే వీడియో చేయలేదు. సో, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో, స్కిల్ గ్యాప్ అయితే అక్కడ వస్తదనమాట. అంటే చాలామంది చెప్తారు కదా! జాబ్స్ రావట్లేదు అని. సో, ఇది వన్ ఆఫ్ ది రీజన్. ఇదే మెయిన్ రీజన్ అని నేను చెప్పట్లేదు. ఇది వన్ ఆఫ్ ది రీజన్. క్యాజువల్ జాబ్స్ ఎక్కువ చేసుకోవడం వల్ల మన ప్రొఫెషనల్ గ్రోత్‌కి మనకి అంత టైం ఉండదు. క్యాజువల్ జాబ్స్ అంటే కొంచెం ఎక్కువ టైం చేసుకుంటేనే మనకి ఎక్కువ డబ్బులొస్తాయి. సో, ఆబ్వియస్‌లీ మనం దానికే టెండ్ అవుతామనమాట.
అంటే ఎవరైనా సరే మనకి డబ్బులు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడే జాయిన్ అవుతాం. మన లాంగ్ రన్‌లో వచ్చే రిటర్న్స్ అయితే మనం చూడము. షార్ట్ రన్‌లో వచ్చే రిజల్ట్సే చూస్తాము. అంటే మనకి అదే అనిపిస్తదనమాట. అంటే ఇది 4,000 అదొక 6,000 ఉన్న ఇండియాలో ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు, ఇంకా ఈఎంఐస్ కావచ్చు, బర్డెన్ కావచ్చు, ఫ్యామిలీ ప్రెషర్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనము దీనికైతే అట్రాక్ట్ అవ్వడానికి చాలా అవకాశాలుంటాయి. సో, అందుకే ఆ స్కిల్ గ్యాప్ అయితే వస్తుంది. ఈ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కూడా ఈ స్కిల్ గ్యాప్‌ని అయితే నోటీస్ చేసింది. చాలామంది క్యాజువల్ జాబ్స్ చేస్తున్నారని కూడా నోటీస్ చేసింది. సో, అందుకే ఈ మధ్య ఈ జెన్యూన్ స్టూడెంట్ రిక్వైర్మెంట్ తీసుకొచ్చింది. మీకు మాస్టర్స్ చేయాలని ఒక ఆలోచన ఉంటాయి ఇక్కడ. సో, ఇదైతే మైండ్‌లో పెట్టుకోండి. కొంచెం స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఒక ఇనిషియల్ 1-2 ఇయర్స్ అయితే ఉంటాయి స్ట్రగుల్స్. దాని తర్వాత మీరు ఏ ప్రొఫెషన్‌లో మాస్టర్స్ చేశారో ఆ ప్రొఫెషన్‌లో కంటిన్యూ అయితే మీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. వెంటనే అని నేను చెప్పలేను. ఒక 2-3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఓవర్ ద టైమ్ మీకు అది చాలా రివార్డింగ్ అనిపిస్తది. ఇప్పుడు పడ్డ స్ట్రగులు, మాస్టర్స్‌లో పడిన స్ట్రగులు ఇవన్నీ కలిపి మీకు ఒక 5-6 ఇయర్స్ తర్వాత లాంగ్ రన్‌లో మీకు రిటర్న్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తది. చాలా రివార్డింగ్ అనిపిస్తది. ఎప్పటికీ క్యాజువల్ జాబ్స్ చేసుకుంటూ ఉండలేమా అంటే ఉండొచ్చు ఫ్రెండ్స్. అట్లా అని నేను చెప్పలేను. డెఫినిట్‌గా ఉండొచ్చు. బట్ పీఆర్ రావడానికి ప్రాబ్లమ్ అవ్వచ్చు. అండ్ మన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది కదా! మాస్టర్స్ చేసి ఇంత పెద్ద చదువు చదువుకొని నేనసలు ఏం చేస్తున్నా అనేది ఎండ్ ఆఫ్ ది డే మనకు అనిపిస్తది కదా! మనం పడుకునే ముందు. సో, అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మాత్రము క్యాజువల్ జాబ్స్ ఎప్పటికైనా సరే మనకైతే సాటిస్ఫాక్షన్ ఇవ్వవు. కానీ డబ్బులు మాత్రం దాంట్లోనే ఎక్కువొస్తాయి ఇనిషియల్ డేస్‌లో, అది మాత్రం నేను చెప్తున్నాను. బట్ ప్రొఫెషనల్ జాబ్ చూసుకుంటే మీకు స్టార్టింగ్‌లో తక్కువొచ్చినా సరే ఒక 5-6 ఇయర్స్ తర్వాత చాలా ఎక్కువ మొత్తం వస్తాయన్నమాట. సో, అదొకటి మీరు మైండ్‌లో పెట్టుకోండి. మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత అయితే మీ స్కిల్స్ మీద అయితే ఫోకస్ చేయండి. సో, ఈ వీడియోలో అయితే నేను ఇదే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. వీడియో స్టార్టింగ్‌లో గుడ్ న్యూస్ అయితే చెప్తా అన్నాను కదా! ఈ ఎయిర్‌పోర్ట్ లింక్ అనేది అప్రూవ్ అయింది. సో, దానివల్ల మనకి గుడ్ న్యూస్ ఎందుకంటే చాలా మందికైతే జాబ్స్ క్రియేట్ అయితాయి. కోర్ సెక్టర్స్‌లో ఉన్నోళ్ళకి. అందరికీ అవకాశాలుంటాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అలాగే రైల్వే ఇండస్ట్రీస్‌లో ఉన్నోళ్ళకి, మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్‌కి, ప్రాజెక్ట్‌లో ఉన్నోళ్ళకి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇద్దరికైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ అది. అండ్ ఇప్పుడు ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మంచి గుడ్ న్యూస్ అది. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ అనమాట విక్టోరియాలో. సో, నాకైతే అది చాలా మంచి న్యూస్ అనిపించింది. అండ్ కొంచెం ఫ్రూట్‌ఫుల్ న్యూస్ కూడా మన మాస్టర్స్ ఇప్పుడు ఎవరైతే కోర్‌లో ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ అవకాశాలైతే డెఫినిట్‌గా ఇంక్రీజ్ అయితాయి. సో, ఈ న్యూస్ అయితే మీతోని షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్. నేను రైల్వే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా కాబట్టి మాకు కూడా చాలా మంచి న్యూస్ అది. సో, ఇప్పటివరకు అయితే ప్రాజెక్ట్స్ అలా అలా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇప్పటి నుంచి అయితే చాలా బాగుంటాయి. సో, మేమందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాము ఆ న్యూస్‌తోని. సో, ఫ్రెండ్స్ నేనైతే ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను. ఇలా డైలీ వీడియోస్ చేస్తాను, వ్లాగ్స్ చేస్తాను. అండ్ పీఆర్ వచ్చిన వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తాను. స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కూడా చేస్తాను. మీరు ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.